హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు జానీ స్టడీ సర్కిల్. ముందుగా 5వ తారీఖు నుండి టెట్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఈ రోజు వెరీ బిగ్ అప్డేట్స్తో ముందుకు రావడం జరిగింది. అవి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 6,534 ఇన్స్ట్రక్టర్స్ జాబ్స్ అండి, అంటే విద్యా వాలంటీర్స్. ఇంత ముందు కూడా వీటిని తీయడం జరిగింది. అంతేకాకుండా అట్ ప్రెసెంట్ ఇప్పుడు 2025 ఏదైతే డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు ఉన్నాయో వాటిని హైకోర్టు విచారించి కొన్ని సూచనలు చేయడం జరిగిందండి. వారంటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే మనం ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవేంటంటే ఉపాధ్యాయుల కొరత, అంతేకాకుండా సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో 6,534 ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటిని విద్యా వాలంటీర్లతో నింపబోతున్నారండి. వీటి యొక్క అర్హతలు ఏంటంటే అభ్యర్థులు ఎవరైతే ఇంటర్తో పాటు డిఈడి చేస్తారో, అంతేకాకుండా డిగ్రీతో పాటు బిఈడి చేస్తారో వీళ్ళకి అవకాశం ఉంటుందండి. వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళ జీతభత్యాలు కూడా డిఈడి వాళ్ళకి 10,000, అదేవిధంగా ఎవరైతే డిగ్రీ బిఈడి చేస్తారో వాళ్ళకి 12,500 అండి జీతాలు. మీకు క్లియర్గా అర్థమైంది కదండి. ఏవైతే ఈ 6,534 జాబ్స్ ఉన్నాయో వీటి అర్హతలు అనేవి ఇంటర్ డిఈడి, డిగ్రీ, బిఈడి. అంతేకాకుండా మీరు చూసుకుంటే ఎవరికైతే స్థానికత, ఏ గ్రామం వాళ్ళు, ఏ మండలం వాళ్ళు ఆ మండలంలో వేకెన్సీలు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అలాగా మీకు 1-2 రోజుల్లో ఆల్రెడీ ఇవి సంబంధిత అధికారులు ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందండి. ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు 1-2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీ మండలంలో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్లో వీటి యొక్క వివరాలు ఉంటాయి. తద్వారా మీరు వాటిని అప్లై చేసుకోవచ్చు. ఇది క్లియర్. సెకండ్ వచ్చి మీకు ఇప్పుడు అట్ ప్రజెంట్ హైకోర్టు ఒక విచారణ చేపట్టి దీని గురించి ఒక మాట చెప్పడం జరిగిందండి. ఏదైతే 2025 డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగిందండి. అది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు దాన్ని విచారించి ఏం చెప్తుందంటే, ఈ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ డిఎస్సికి సంబంధించి అవకతవకలను విచారించడానికి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. ఈరోజు హైకోర్టులో ఈ విషయం మీద హైకోర్టు ఏం చెప్పిందంటే, ఆల్రెడీ మీరు స్పోర్ట్స్ కోటాలో ఏ అయితే అవకతవకలు జరిగాయని చెప్తున్నారో వాటిని సంబంధిత అభ్యర్థులే కోర్టును ఆశ్రయిస్తారు కదా, మధ్యలో మీరెందుకు వస్తున్నారని చెప్పి చివాట్లు పెట్టి ఈ కేసును సిబిఐకి ఇవ్వడం కుదరదు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగిందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎంతోమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరిగిందండి. కోర్టులు సైతం కూడా ఈ రోజుల్లో పేదవాడికి అండగా లేకపోవడం చాలా దురదృష్టం. మీరు చూసుకుంటే ఈ 2 అప్డేట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి అండి. ఒకటి మీకు విద్యా వాలంటీర్స్ జాబ్స్, అంతేకాకుండా రెండవది హైకోర్టు యొక్క అప్డేట్. అందరూ కూడా 5వ తారీఖు నుండి జరగబోయే టెట్ ఎగ్జామ్లో అందరూ ఎక్కువ మార్క్స్ తెచ్చుకొని డిఎస్సిలో మంచి జాబ్ సాధించాలని కోరుకుంటున్నానండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర రావాలంటే మీరు ఇప్పుడే మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర వస్తుంది. థ్యాంక్ యూ.